మనిషి జీవితంలో కొన్ని దూరాలు ఉంటాయి. ఆ దూరాలు కిలోమీటర్లలో కాదు, మనసుల్లో ఉంటాయి. ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉన్న మనుషులు ఒక చిన్న అపార్థం వల్ల జీవితాంతం దూరమైపోతారు. కారణం పెద్దది కాదు, కానీ అహం మాత్రం చాలా పెద్దది. ఈ స్టోరీ 2 పార్ట్లుగా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. గ్రామంలో అందరికీ అతను మంచి మనిషిగా పేరు. గ్రామంలో ఎవరికైనా ఏదైనా అవసరం అయితే ముందుగా వచ్చి సహాయం చేసే వ్యక్తి. రాఘవయ్యకి 2 మంచి స్నేహితులు ఉన్నారు. ఒకరు సత్యం, మరొకరు రాములు. ఈ ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఒకే స్కూలు, ఒకే ఆటలు, ఒకే కళలు. ఈ ముగ్గురు స్నేహం చూస్తే నిజమైన స్నేహం అంటే ఇదే అని చెప్పేవారు. సంవత్సరాలు గడిచాయి. ముగ్గురు పెద్దవాళ్ళయ్యారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని వచ్చింది. రాఘవయ్య రైతయ్యాడు, సత్యం చిన్న షాపు పెట్టుకున్నాడు, రాములు ఆటో డ్రైవర్ అయ్యాడు. వీళ్ల జీవితం మారింది, కానీ స్నేహం మాత్రం మారలేదు. ప్రతి సాయంత్రం గ్రామంలో రావి చెట్టు దగ్గర ముగ్గురు కలిసేవారు. రోజంతా జరిగిన విషయాలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ గడిపేవారు. కానీ ఒకరోజు ఒక చిన్న సంఘటన వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకరోజు సత్యం షాపులో నుంచి కొంత డబ్బు మిస్ అయింది. సత్యం చాలా బాధపడ్డాడు. అతను ఎవ్వరినీ అనుమానించలేదు, కానీ గ్రామంలో కొందరు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. నిన్న రాములు షాప్ దగ్గరే కనిపించాడు కదా, ఒకవేళ అతనేమైనా తీసి ఉండొచ్చు అని కొందరు అనుకుంటుండగా మాటలు సత్యం చెవిలో పడ్డాయి. మొదట అతను నమ్మలేదు, కానీ అదే మాట మళ్లీ మళ్లీ వినిపించడంతో అతని మనసులో ఒక చిన్న అనుమానం పుట్టింది. ఆ అనుమానం కాస్త పెద్ద సందేహంగా మారింది. ఒకరోజు సాయంత్రం ముగ్గురు కలిసినప్పుడు సత్యం రాములను అడిగాడు, నిన్న నా షాప్ దగ్గరికి వచ్చావా అని. రాములు నవ్వుతూ, అవునరా, టీ తాగడానికి వచ్చాను అన్నాడు. సత్యం వెంటనే మరో ప్రశ్న అడిగాడు, అప్పుడు డబ్బు ఎవరు తీసుకున్నారు అని. ఆ మాట విన్న రాము ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏమంటున్నావు సత్యం, నన్నే అనుమానిస్తున్నావా అని అడిగాడు. ఆ ఒక్క మాట, ఆ ఒక్క అనుమానం ముగ్గురు స్నేహితుల మధ్య ఒక పెద్ద గోడను కట్టేసింది. రాములకు చాలా బాధ వేసింది. నన్ను నువ్వు మన ఇన్ని సంవత్సరాల స్నేహం తర్వాత కూడా అనుమానిస్తున్నావా అని అడిగాడు. సత్యం కోపంతో, అయితే డబ్బు ఎక్కడికి పోయింది అన్నాడు. ఆ రోజు మొదలైన గొడవ ముగ్గురి స్నేహాన్ని దూరం చేసింది. రాఘవయ్య మధ్యలో వచ్చి చాలా ప్రయత్నించాడు. ఇది ఒక అపార్థం మాత్రమే, మాట్లాడుకుంటే సరిపోతుంది అన్నాడు. కానీ ఇద్దరి మనసుల్లో అహం పెరిగింది. ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. స్నేహం మౌనంగా మారింది. ఆ రోజు నుంచి మర్రి చెట్టు దగ్గర సాయంత్రం నవ్వులు కనిపించలేదు. ముగ్గురి జీవితాలు ముందుకు వెళ్లిపోయాయి, కానీ ఆ అపార్థం మాత్రం వాళ్ళ మధ్య ఒక గోడలా నిలిచిపోయింది. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటన వాళ్ళ ముగ్గురి జీవితాన్ని మళ్లీ ఒక్కసారిగా కలిపింది. ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. గ్రామంలో వాళ్లను చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేవాళ్లు, ఎలా ఇలా అయిపోయింది అని. కానీ ఎవరూ అసలు కారణం తెలుసుకోలేకపోయారు. ఒకప్పుడు ప్రతి సాయంత్రం నవ్వులతో కలకల్లాడిన ఆ మర్రి చెట్టు దగ్గర ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే మిగిలి ఉంది. రాఘవయ్య మాత్రం ఎప్పుడూ ఒక ఆశతో ఉండేవాడు, ఒకరోజు వీళ్ళిద్దరూ మళ్లీ కలుస్తారు అని. కానీ కాలం ముందుకు వెళ్ళింది. అహంకారం కూడా అలాగే పెరిగింది. సత్యం తన షాపు పనుల్లో బిజీ అయిపోయాడు. రాములు రోజు ఆటో నడుపుతూ జీవితం గడిపేవాడు. ఒకరోజు రాత్రి గ్రామంలో భారీ వర్షం పడింది. గాలి బలంగా వీస్తుంది. చీకటి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ రాత్రి రాములు తన ఆటోలో హైవే నుంచి గ్రామం వైపు వస్తున్నాడు. అప్పుడు రోడ్డు పక్కన ఒక బైక్ పడిపోయి కనిపించింది. రాములు వెంటనే ఆటో ఆపి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి రక్తంలో తడిసి పడిపోయి ఉన్నాడు. రాములు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ మనిషి ఎవరో కాదు, తన ఫ్రెండ్ సత్యమే. రాములు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఇన్నేళ్లుగా వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు, అపార్థాలు అన్ని పక్కన పెట్టి వెంటనే సత్యాన్ని ఆటోలో ఎక్కించి హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు. హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన మాటలు విని రాములకు గుండె కొట్టుకోవడం కూడా కష్టంగా అనిపించింది. ఇంకొంచెం ఆలస్యం అయ్యుంటే ప్రాణాలు పోయేవి అని ఆ డాక్టర్ చెప్పాడు. రాములు బయట కూర్చొని చాలా సేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. మనసులో ఎన్నో ఆలోచనలు. ఇన్ని సంవత్సరాలుగా వాడితో నేను మాట్లాడలేదు, కానీ చివరికి నేను వాడిని ఇలా చూస్తానని ఊహించలేదు అని అనుకుంటూ ఉన్నాడు. కొద్దిసేపటికి రాఘవయ్య కూడా హాస్పిటల్కి వచ్చాడు. సత్యం యాక్సిడెంట్ వార్త విని అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ రాములు కూర్చొని ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. నువ్వే తీసుకువచ్చావా అని అడిగాడు. రాములు నెమ్మదిగా తల ఊపాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ మాటలు లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఆ నిశ్శబ్దంలో చాలా సంవత్సరాల బాధ దాగి ఉంది. కొంతసేపటికి డాక్టర్ బయటికి వచ్చి ప్రమాదం నుంచి బయటపడ్డాడు, కానీ ఇంకా కొన్ని రోజులు చికిత్స అవసరమని చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. రాత్రంతా హాస్పిటల్ దగ్గర ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఎవరూ మాట్లాడుకోలేదు, కానీ ఇద్దరి మనసుల్లో ఒకే భావన. కొన్ని సంవత్సరాల స్నేహం
ఒక చిన్న అపార్థం వల్ల ఎందుకు ఇలా అయిపోయిందో. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల తర్వాత సత్యం కళ్ళు తెరిచాడు. మొదట చూసింది రాఘవయ్యని, తర్వాత పక్కన నిలబడి ఉన్న రాముల్ని. అతని కళ్ళల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం కనిపించింది. నువ్వా అని నెమ్మదిగా అడిగాడు. రాములు ఏమీ మాట్లాడలేదు, కేవలం ఒక చిన్న నవ్వు మాత్రమే నవ్వి ఊరుకున్నాడు. అప్పుడు రాఘవయ్య నెమ్మదిగా చెప్పాడు, నీ ప్రాణాలు కాపాడింది వీడేరా అని చెప్పాడు. ఆ మాట విన్న సత్యం కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కొన్ని సంవత్సరాల కోపం, అపార్థం ఒక్క క్షణంలో కరిగిపోయింది. కానీ అతనికి ఇంకా ఒక సందేహం ఉంది. ఆ రోజు నా షాపులో డబ్బు మిస్ అయింది, నిజంగా నువ్వు తీసుకోలేదా అని అడిగాడు. ఆ మాట విన్న రాములు ఒక్క క్షణం కళ్ళు మూశాడు. ఆ ఒక్క ప్రశ్న అతన్ని ఇన్నేళ్లుగా వెంటాడుతుంది. తర్వాత నెమ్మదిగా చెప్పాడు, సత్యం, ఆ రోజు నేను షాపుకు వచ్చాను, టీ తాగాను, కొంతసేపు మాట్లాడి వెళ్లిపోయాను, కానీ ఆ డబ్బు మాత్రం నేను తాకలేదు అని చెప్పాడు. ఆ మాటలు చెప్పినప్పుడు అతని గొంతు కొంచెం కంపించింది. సత్యం నిశ్శబ్దంగా అతన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు రామయ్య మధ్యలో మాట్లాడుతూ, ఇంతకాలం మనం కొట్లాడుకోవడానికి కారణం ఒక అపార్థం మాత్రమే అయి ఉండవచ్చు, కానీ నిజం మాత్రం ఒక రోజున బయటపడుతుంది. అప్పుడే హాస్పిటల్ గది బయట ఎవరో నెమ్మదిగా తలుపు తట్టారు. ఒక మధ్య వయస్కుడు లోపలికి వచ్చాడు. అతన్ని చూసి రాఘవయ్య ఆశ్చర్యపోయాడు. రంగయ్య, నువ్వా అని అడిగాడు. రంగయ్య గ్రామంలో పాత పనివాడు. ఎప్పుడూ సత్యం షాపులో కొన్నిసార్లు పనిచేసేవాడు. రంగయ్య ముఖంలో భయం, బాధ రెండూ కనిపించాయి. అతను కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత ఒక్కసారిగా చేతులు జోడించి, సత్యమన్న, నేను నీకో విషయం చెప్పాలని ఉంది అన్నాడు. అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూశారు. రంగయ్య గొంతు కంపిస్తూ మాట్లాడటం ప్రారంభించాడు. ఆ రోజు నీ షాపులో డబ్బులు మిస్ అయ్యాయి కదా, ఆ డబ్బు తీసుకుంది రాములు కాదు అన్నా అని చెప్పడంతో గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. సత్యం ఒక్కసారిగా లేచి కూర్చోబోయాడు. అయితే ఎవరు తీసుకున్నారు అని అడిగాడు. రంగయ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆ డబ్బు తీసుకున్నది నేనే అన్నా. ఆ మాట విన్న వెంటనే గదిలో ఉన్న ముగ్గురు షాక్ అయ్యారు. రంగయ్య తల వంచి చెప్పాడు, ఆ రోజుల్లో నా ఇంట్లో చాలా సమస్యలు, నా కొడుకుకి ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ కు డబ్బు అవసరం ఉంది, అందుకే ఆలోచించకుండా నీ టేబుల్ డ్రాయర్ లో ఉన్న డబ్బు తీసుకున్నాను అని చెప్పాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు జారాయి. తర్వాత తిరిగి ఇవ్వాలని అనుకున్నాను, కానీ అప్పటికే గ్రామంలో రాముల మీద అనుమానం వచ్చింది. నేను నిజం చెప్పడానికి భయపడ్డాను. రంగయ్య నేలపై కూర్చొని ఏడుస్తున్నాడు. సత్యం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఇన్ని సంవత్సరాలు తన అత్యంత స్నేహితుడిని అనుమానించి నిజం అతని గుండెను గుచ్చినట్లు అనిపించింది. రాములు మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో కోపం లేదు, కేవలం ఒక విచిత్రమైన ప్రశాంతత మాత్రమే ఉంది. రాములు కొన్ని క్షణాల తర్వాత సత్యం నెమ్మదిగా బెడ్ పై నుంచి కిందికి దిగి నడుచుకుంటూ రాములు దగ్గరకు వెళ్ళాడు. రాములు ఏం జరుగుతుందో అర్థం కాక అతన్నే చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడే సత్యం ఒక్కసారిగా రాములు చేతులు పట్టుకొని చెప్పాడు, నన్ను క్షమించరా. ఆ మాటలతో అతని కళ్ళల్లో కన్నీళ్లు జారిపోయాయి. ఇన్ని సంవత్సరాలు నీ మీద అనుమానం పెట్టాను, మన స్నేహాన్ని నేనే దూరం చేశాను. రాములు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా చెప్పాడు, సత్యం, నిజమైన స్నేహం అంటే కోపంతో ముగిసిపోదు, కొన్నిసార్లు కాలమే తిరిగి కలుపుతుంది. ఆ హాస్పిటల్ గదిలోనే ముగ్గురు స్నేహితులు మళ్లీ కలుసుకున్నారు. ఇన్నేళ్లుగా ఉన్న గోడ ఒక్క క్షణంలో కూలిపోయింది. కానీ వాళ్ళ జీవితంలో ఇంకో భయంకరమైన సంఘటన జరగబోతుంది. ఆ రోజు వాళ్ళు తీసుకున్న ఒక్క నిర్ణయం గ్రామం మొత్తం జీవితాలను మార్చబోతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. కొన్ని రోజుల తర్వాత సత్యం పూర్తిగా కోలుకున్నాడు. హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన రోజు ముగ్గురు కలిసి గ్రామం వైపు బయలుదేరారు. ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలాసేపు ఎవ్వరూ మాట్లాడుకోలేదు. ముగ్గురి మనసుల్లో ఒకే ఆలోచన, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇలా దూరంగా గడిచిపోయాయో. గ్రామానికి చేరుకునేసరికి సాయంత్రం అయిపోయింది. ఆకాశంలో ఎరుపు రంగు సూర్యాస్తమయం కనిపిస్తుంది. ముగ్గురు నేరుగా వెళ్ళింది ఒకే చోటుకు. అది వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలతో నిండిపోయిన రాగి చెట్టు దగ్గరికి. ఎన్నో సంవత్సరాల తర్వాత ముగ్గురు మళ్లీ అక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కూడా కొన్ని క్షణాలు ఎవ్వరూ మాట్లాడుకోలేదు. గాలిలో ఆకులు కదులుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని మొదటగా రాఘవయ్యనే భగ్నం చేశాడు. మన స్నేహం మళ్లీ ఎలా కలిసింది, ఆ దేవుడు ఇచ్చిన మరో అవకాశం లాంటిది అన్నాడు. సత్యం నెమ్మదిగా తల ఊపాడు. ఇన్ని సంవత్సరాలు నేను చేసిన తప్పు నాకు ఇప్పుడు అర్థమైంది. మనిషి జీవితంలో డబ్బు కన్నా విలువైనది స్నేహం అని ఇప్పుడు తెలిసింది అన్నాడు. రాములు చిరునవ్వు నవ్వాడు. స్నేహం అంటే ఒక చిన్న అపార్థం వల్ల ముగిసిపోతే అది నిజమైన స్నేహం కాదు అన్నాడు. అక్కడ కూర్చున్న ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు. పాత జ్ఞాపకాలు, చిన్నప్పటి ఆటలు, స్కూల్ రోజులు అన్నీ ఒక్కొక్కటి గుర్తుకు వచ్చాయి. ఆ రోజు మళ్లీ ఒక నిర్ణయం తీసుకున్నారు. మన మధ్య జరిగిన అపార్థం మళ్లీ ఎవరి జీవితంలోనూ జరగకూడదు అని. అందుకు గ్రామంలో ఉన్న యువకులందరినీ ఒకే చోటకు పిలవాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజులకు గ్రామంలోని కమ్యూనిటీ
కమ్యూనిటీ హాల్లో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామం మొత్తం అక్కడికి వచ్చింది. ముగ్గురు స్నేహితులు స్టేజ్ మీద నిలబడ్డారు. మొదట మాట్లాడింది సత్యమే. అతను గ్రామ ప్రజల ముందు తన కథ మొత్తం చెప్పాడు. తన అనుమానం ఎలా ఒక స్నేహాన్ని దూరం చేసిందో, ఎలా ఒక అపార్థం ఇన్ని సంవత్సరాలు వాళ్లను వేరు చేసిందో వివరంగా చెప్పాడు. ఆ తర్వాత రాములు మాట్లాడాడు. మనిషి జీవితంలో గొప్ప సంపాదన డబ్బు కాదు, మనపై నమ్మకం పెట్టుకున్న మనుషులు అన్నాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. చివరగా రాఘవయ్య ఒక మాట చెప్పాడు. మనిషి తప్పు చేయడం సహజం, కానీ ఆ తప్పు తెలుసుకున్న తర్వాత క్షమించగలిగితే మనిషి కన్నా గొప్పవాడు ఎవడూ లేడు. ఆ రోజు ఆ సమావేశం తర్వాత గ్రామంలో చాలా మార్పు వచ్చింది. ఎవరైనా గొడవ పడితే గ్రామ పెద్దలు ఒక మాట చెప్పేవారు, రాఘవయ్య సత్యం రాములు కథ గుర్తుందా అని. ఆ మాటలు వినగానే చాలా మంది గొడవలు అక్కడికక్కడే ముగిసిపోయేవి. కాలం మళ్లీ ముందుకు వెళ్ళింది. కానీ ఈసారి ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు వదిలి ఉండలేదు. ప్రతి సాయంత్రం అదే రావి చెట్టు దగ్గర మళ్లీ నవ్వులు వినిపించాయి. గ్రామంలో చిన్నపిల్లలు కూడా వాళ్ళను చూసి చెప్పేవారు, నిజమైన స్నేహం అంటే ఇదే కదా అని. కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన ఒక ఘటన ఆ ముగ్గురు స్నేహితుల జీవితాల్లో మరో పెద్ద పరీక్షగా మారింది. పరీక్ష వాళ్ళ స్నేహాన్ని ఇంకా బలంగా చేర్చబోతుంది. ఇది కూడా వినండి. ఒకరోజు ఉదయం గ్రామంలో ఒక వార్త వచ్చింది. రాఘవయ్య కొద్దిగా అస్వస్థతకు గురయ్యాడు అని. అతన్ని వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లారు. సత్యం రాములు ఇద్దరూ అతని దగ్గరే ఉన్నారు. డాక్టర్ పరీక్షలు చేసి బయటికి వచ్చాడు. డాక్టర్ ముఖం చూసిన వాళ్ళిద్దరికీ భయం వేసింది. డాక్టర్ నెమ్మదిగా చెప్పాడు, వయస్సు కూడా ఎక్కువైంది, ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంది, ఇంకా ఎక్కువ జాగ్రత్త అవసరమని. ఆ మాటలు విన్న తర్వాత సత్యం రాములు ఇద్దరు నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స తర్వాత రాఘవయ్యను ఇంటికి తీసుకువచ్చారు. ఒక సాయంత్రం రాఘవయ్య నెమ్మదిగా బయటికి వచ్చి కూర్చున్నాడు. సత్యం రాములు ఇద్దరూ అతని దగ్గరే ఉన్నారు. రాఘవయ్య ఆకాశాన్ని చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వాడు. మన ముగ్గురం మళ్లీ ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. సత్యం వెంటనే, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావురా, ఇంకా చాలా సంవత్సరాలు మనం కలిసే ఉంటాం అని చెప్పాడు. రాములు కూడా నవ్వుతూ, అవునరా, ఇంకా చాలా కథలు చెప్పాలి మనం అన్నాడు. రాఘవయ్య నెమ్మదిగా తల ఊపాడు. జీవితం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు అన్నాడు. ఇద్దరూ అతన్ని ఆసక్తిగా చూశారు. రాఘవయ్య నెమ్మదిగా చెప్పాడు, మనిషి జీవితంలో నిజంగా విలువైనది డబ్బు కాదు, పేరు కాదు, మనతో కలిసి మనస్ఫూర్తిగా నవ్విన మనుషులే. ఆ మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది. కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయం గ్రామంలో మరో వార్త వినిపించింది. రాఘవయ్య ఇక ఈ లోకంలో లేడు అని. ఆ వార్త విన్న సత్యం రాములు ఇద్దరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయారు. వాళ్ళ జీవితంలో ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది. ఆ రోజు గ్రామం మొత్తం రాఘవయ్యకు చివరి వీడ్కోలు చెప్పడానికి వచ్చింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. ఎందుకంటే రాఘవయ్య ఒక మంచి మనిషి మాత్రమే కాదు, చాలా మందిని కలిపిన మనసు కూడా. అంతిమ యాత్ర కార్యక్రమం పూర్తయ్యాక సాయంత్రం సత్యం రాములు ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లారు. ఎక్కడికంటే మళ్లీ అదే మర్రి చెట్టు దగ్గరకు. అక్కడ ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నారు. గాలి మెల్లగా వీస్తుంది, ఆకులు కదులుతున్నాయి. రాములు నెమ్మదిగా అన్నాడు, మన ముగ్గురులో ఒకడు లేకపోయినా మన స్నేహం మాత్రం ఇంకా ఉంది. సత్యం కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు, అవును, వాడు మనతో లేకపోయినా మన జ్ఞాపకాలతో ఎప్పటికీ ఉంటాడు. ఆ రోజు నుంచి ప్రతి సాయంత్రం సత్యం రాములు ఇద్దరూ అదే చెట్టు దగ్గరకు వచ్చేవారు. కానీ ఇప్పుడు అక్కడ 3 నవ్వులకు బదులు 2 మాత్రమే ఉన్నాయి. కానీ వాళ్ళకు తెలుసు, ఎక్కడో ఆ గాలి మధ్యలో రాఘవయ్య నవ్వు ఇంకా వినిపిస్తూనే ఉంది. అందుకే ఈ కథ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. మనిషి జీవితంలో అపార్థాలు వస్తాయి, గొడవలు కూడా వస్తాయి. కానీ మనం ప్రేమని ఎంచుకుని తప్పును క్షమించగలిగితే మనసులు మళ్లీ కలుస్తాయి. ఎందుకంటే చివరికి మనతో మిగిలేది డబ్బు కాదు, అహంకారం కాదు, మనతో కలిసి నవ్విన మనుషుల జ్ఞాపకాలే. కాబట్టి ఏది ఏమైనా మనిషిగా పుట్టాం, తోటి మనిషిని ప్రేమిద్దాం. కక్షల వద్దు, కలతల వద్దు, కలిసి ఉందాం, సంతోషంగా ఉందాం. ఈ స్టోరీని నిజమైన మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్షిప్ ఎంత బలంగా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం చూస్తూనే ఉండండి రాంబాబు మీడియా. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు. జై హింద్.